హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ సంజన. అందరూ బాగున్నారా అండి? వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయి. సో అందుకనేసి ఇంకా ఎడిట్ చేసి పెడుతున్నాను. చాలా డేస్ అయిపోతుంది వీడియో పోస్ట్ చేసి. సో నాకే మంచిగా అనిపించట్లేదు అనేసి ఇంకా పోస్ట్ చేస్తున్నాను. ఇది ఒక 1 వీక్ బ్యాక్ వీడియో అండి. సో యాక్చువల్గా చెప్పాలంటే మనకు డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తేనే బాగా అనిపిస్తుంది. కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి, అది మనం ఆ రోజు ఏం చేస్తామో క్లారిటీగా గుర్తుండదు, వాయిస్ ఓవర్ ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఇంక ఇక్కడ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాను. సో ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే చపాతీ పిండి కలుపుతున్నాను. సో నేను ఎప్పుడు నైట్ టైమ్స్లో చపాతీ తింటూ ఉంటాను. సో అందుకనేసి చపాతీ చేస్తున్నాను అనమాట. ఆ రోజు వచ్చేసి మార్నింగే తినడానికి చేసుకుంటున్నాను. విత్ పాలకూర ఉంది కదా, సో పాలకూరలకి అన్నంలో కంటే కూడా నాకు పాలకూర ఫ్రైడ్ రైస్ ఇష్టం. తర్వాత ఇట్లా చపాతీ లాగా చేసుకొని, అంటే కర్రీ లాగా చేసుకొని తింటే ఇష్టం అన్నమాట. సో ఇట్లా చేసుకొని తింటున్నాను. ఈ మధ్య కొంచెం పాలకూర అలవాటు చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. అంటే ఇట్లాంటి ఆకుకూర వెజిటేబుల్స్ అనేవి అమ్మ చేస్తే నాకు నచ్చవు. నేను ఫ్రై లాగా చేసుకుంటే ఇష్టం అన్నమాట. అందుకనేసి ఇవి చేస్తూ ఉంటాను. సో పాలకూర కూడా వీక్లీ 1 అట్లా తిందామనేసి ఫిక్స్ అయిపోయాను. మనం ఇది తింటే మంచిదేనండి, బట్ ఇందులో టమాటోస్ ఇవి యాడ్ చేయొద్దని చెప్తూ ఉంటారు కాబట్టి ఇంకా నేను టమాటోస్ ఎప్పుడైనా యాడ్ చేయను. మంచిగా ఇవి మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఇట్లా దీన్ని వాష్ చేయడంలోనే ఉంటుంది. సో నీట్గా వాష్ చేసేసుకొని పసుపు అండ్ వీలైతే ఉప్పు కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక పసుపు వేసేసుకొని మంచిగా ఒక 2 times వాష్ చేశాను అనమాట. సో జస్ట్ ఫ్రై అంతే, ఇందులో ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో నార్మల్గా మనం చేసుకున్నట్టే ఇప్పుడు ఏదైనా ఫ్రై లాగా చేసుకుంటాం కదా, దానికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఇది మొత్తం వాటర్లోనే ఉడికిపోతుంది. కొంచెం ఆయిల్స్తో, ఒక స్పూన్ ఆయిల్తో సరిపోతుంది అనమాట. ఈ మధ్య నేను కొంచెం ఈ ఫ్రైడ్ రైస్లు, బిర్యానీ రైస్లు ఇవి ఎక్కువగా తినడం వల్ల నాకు ఇంకా కొంచెం ఇట్లా చేసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఒక పచ్చిమిర్చి వేసాను. సో నేను ఏమనుకున్నానంటే పచ్చిమిర్చి అండ్ కారం 2 వేద్దాం అనుకున్నాను. బట్ ఇది చూసేసరికి నాకు ఎక్కువగా అనిపించింది. బట్ నేను మర్చిపోయాను అసలు. అంటే లీఫీ వెజిటేబుల్స్ కొంచెం అవుతాయి కదా, సో ఇంకా లాస్ట్కి అయితే అదే సరిపోయింది. కొంచెం ఎక్కువ కూడా అయిందనమాట కారం. సో ఇక్కడైతే ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి మనకు ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలన్నమాట, పోపు దినుసులు. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలే. సో వెల్లుల్లిపాయలు ఒలిచేసి ఇట్లా కట్ చేసుకుంటేనే దీని టేస్ట్, లేకపోతే అస్సలు బాగోదండి. మనం ఎంత మంచిగా చేసుకున్నా ఈ కర్రీ టేస్ట్ అనేది రాదు, పచ్చి పచ్చిగా వస్తుంది. సో ఇది ఒక్కటి పాటిస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇందులోకి మనం కొంచెం వెల్లుల్లిపాయలు బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఈ ఉల్లిపాయలు అండ్ అది మిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు ఇవి వేసుకోవాలి. వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదంటే ఫంక్షన్ జరిగిందనమాట. సో మా రియా పాపది, దానికోసం అనేసి నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టలేదు వీడియోస్ తీయడంలో. అండ్ అక్క, మా ఫ్రెండ్ వీళ్ళందరితో ముచ్చట్లు పెట్టడమే సరిపోయిందండి. ఇంకా అక్క నిన్ననే వెళ్ళింది అనేసి ఇంకా ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. ఎందుకో ఇంట్రెస్ట్ రావట్లేదు, ప్లస్ వ్యూస్ కూడా రావట్లేదు అనేసి కొంచెం ఫీలింగ్ అన్నమాట. మేము కలిస్తే మాత్రం చాలా అంటే ఎప్పటికీ ముచ్చట్లు పెడుతూనే ఉంటాం. అసలు గ్యాప్ లేకుండా తిండి ఇవన్నీ మర్చిపోయి పెడుతూనే ఉంటాం. ఇంకా వీడియోస్ ఏం గుర్తుంటాయండి అట్లా. అందుకనేసి ఇంకా నేను వీడియోస్ ఉన్నాయి తీశాను, బట్ ఇంకా షేర్ చేయలేకపోయాను అనమాట. చూసారా అది ఎంత కట్ చేశానో, ఎంత అయిందో. సో అది నాకు సరిపోవడం కూడా సరిపోలే. పాపం మా అమ్మ తిందాం అనుకుంది. ఇంకా ఏం చేస్తాం, గుర్తులేదు నాకు ఇంత అవుతుంది అనేసి. సో నెక్స్ట్ ఇంకా చపాతీ కూడా చేసేస్తున్నాను. ఇంకా పొద్దున్నే చాలా ఎక్కువగా ఉండింది. సో యాక్చువల్గా ఇది నైట్ వీడియో కాదు, ఇది పొద్దున వీడియోనే. పొద్దున్నే చపాతీస్ అండ్ పాలకూర అంటే తినేసి ఈరోజు అయితే కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము. ముచ్చట్లు పెడితే అమ్మ అయినా నేనైనా ఇద్దరమైనా పొద్దున్న ముచ్చట్లు పెట్టేసే ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఇట్లా కాదనేసి ఇంకా పొద్దున్నే అన్నీ చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చపాతీ చూసారా, చపాతీ కూడా నా మీద పగబట్టిందండి. నేను మంచిగా వీడియో తీసుకుందాం అనేసరికి అన్ని మలకలు పడినట్టు, అసలు ఒక్క చపాతీ కూడా కరెక్ట్ రాలేదు. అట్లా ఏం చేద్దాం, కొన్నిసార్లు పూరీలే కాదు చపాతీలు కూడా ఇట్లా అయితే అని అనిపించింది. సో ఫాస్ట్గా ఇంకా చేసేస్తున్నాను అన్నమాట. సో
నాకైతే ఫుల్గా ఇష్టం. అసలు ఆయిల్ వేస్తేనే నచ్చదు నాకు చపాతి. ఆయిల్ లేకుండా ఉంటేనే మంచిగా తింటాను. నాకు ఇంకా అలవాటు అయిపోయిందనమాట. సో మంచిగా ఇంకా చేసేసుకొని తినేసిన తర్వాత స్నానం చేశాను. తిన్నాకనే స్నానం చేశాను. ఇంకా కంకులు అండ్ కందికాయలు డాడీ తీసుకొస్తే అవి మంచిగా తినేస్తున్నాం అన్నమాట. గ్యాస్ మీదనే కాల్చుకొని తింటామండి మేము. దానికోసం అని సపరేట్గా ఏం చెయ్యమన్నమాట. ఇట్లా నాకు అలవాటు అయిపోయింది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా కందికాయలు అయితే మంచిగా ఉడకపెడుతుంది అనమాట. సో ఎమ్మిగా తినేసేయాలి. సో ఈ కాలంలోనే దొరుకుతాయి అసలు. ఈ సీజన్ తప్పితే ఇంకా మళ్ళీ దొరకవు. అందుకనేసి ఎన్ని ఉన్నాయో అన్నీ తినేస్తూ ఉంటాను. నేనే ఫుల్గా తింటాను అన్నమాట. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను. హలో గాయ్స్, నిన్నైతే షాపింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత అసలు నేను ఏం షూట్ చేయలేదన్నమాట. సో ఇంట్రెస్ట్ లేదండి నాకు. లేట్ నైట్స్ ఏమన్నా షూట్ చేయాలన్నా ఇంట్రెస్ట్ అనిపించదు. ఇంకా నేను ఏం తీసుకున్నానో కూడా ఏం చూపెట్టలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. సో యాక్చువల్గా మేము వెళ్ళింది అమ్మాయి మన గోల్డ్ ఇయర్ రింగ్స్ అన్న తీసుకుంటా అనేసి అంది. అందుకనేసి వెళ్ళాము. బట్ వెళ్ళిన తర్వాత కొంచెం మేము అనుకున్న దానికంటే ఎక్కువ గ్రామ్స్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు 10 గ్రామ్స్లో మాకు కావాలనుకోండి. సో అది 11-12 గ్రామ్స్లో అయిపోతుంది అనమాట. కరెక్ట్ మా బడ్జెట్ అంతే ఉండేది. అందుకనేసి ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ టైం మంచిగా తీసుకోవాలనేసి ఇంకా అనుకున్నాను. సో ఇప్పుడైతే యాక్చువల్గా మేము ఎప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళినా సిల్వర్ షాప్కి వెళ్ళకుండా ఉండవు అనమాట. ఖచ్చితంగా వెళ్తాము. సో అక్కడ ఏదన్నా నచ్చితే, ఎందుకంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసినంత మనకు సిల్వర్లో తగ్గుతుంది కాబట్టి ఏదన్నా నచ్చితే తీసుకుంటాను. నేనైతే పర్సనల్గా వెళ్ళినప్పుడల్లా బ్రేస్లైట్స్, రింగ్స్ అయితే ఎక్కువగా కొంటూ ఉంటాను. ఇవన్నీ నా సిల్వరీ అనమాట. సో నాకు చాలా ఇష్టం. సో రింగ్స్ అయినా బ్రేస్లైట్స్ అయినా చాలా ఇష్టం. అందుకనేసి వెళ్తూ ఉంటాను. అమ్మాయి వెళ్తే ఎప్పుడు తనకి పట్టీలే ఇష్టం. సో గొలుసులు ఎప్పుడు తీసుకుంటూనే ఉంటుందండి. అది కూడా ఎక్కువ కాస్ట్లోనే తీసుకుంటుంది. సో ఏం తీసుకున్నామంటే ఒక గొలుసులు అయితే తీసుకుంది. యాక్చువల్గా మేము తీసుకొని ఒక 3-4 మంత్స్ కూడా కావట్లేదండి పట్టీలు. బట్ మళ్ళీ తీసుకుంది. అట్లుంటుంది మా అమ్మతోని. మా అమ్మకి గొలుసుల పిచ్చి ఎక్కువ అట్లా. సో ఎట్లా ఇయర్ రింగ్స్ అయితే తీసుకోలేదు. గొలుసులైనా తీసుకుంటే సాటిస్ఫాక్షన్ అవుతుందని తీసుకుంది అనమాట. అక్కడ చాలాసేపు సెలెక్షన్ చూసాము. బట్ అన్ని మోడల్స్ రేర్గా ఉన్నవి ఏం లేవండి. ఎప్పుడు అందరూ పెట్టుకునేలానే ఉన్నాయి. అంత డిఫరెంట్గా ఏం లేవు. బట్ మా అమ్మకి ఇష్టం కాబట్టి ఇంకా ఏదో తీసుకుంటూనే ఉంటుంది అనమాట. ఈ పట్టీలు అయితే తీసుకుంది. కొంచెం నిండుగా కాలికి కనిపిస్తుంది. అంటే కొంచెం మా అమ్మకి సన్నం ఉండద్దు. ఒక 2-3 తులాస్లో ఉండద్దు అనమాట. 10 తులాలు అట్లా ఉంటుంది. ఇది అరౌండ్ మనకు 10 తులాలు అట్లా పడిందనమాట. సో కాస్ట్ అయితే చెప్తాను నెక్స్ట్. ఇంకా నేను అనుకున్నాను కదా బ్రేస్లైట్స్ ఏమైనా తీసుకుందామంటే నా దగ్గర ఉన్న మోడల్సే ఉన్నాయన్నమాట. అంత కొత్తగా రీస్టాక్స్ అయితే ఏం లేవు. అందుకే తీసుకోలేదు. ఇవి తీసుకుంది. దీని ప్రైస్ అసలు ఇందులో ఉందో లేదో తెలియదు. సో చూద్దాం ఎంత పడిందో. ఇది వచ్చేసి మనకు 7,900 పడిందండి. సో 7,900కి మనకి పట్టీలు వచ్చాయన్నమాట. చెప్పాలంటే సిల్వర్ కూడా మనకు రేట్ ఎక్కువ అయిపోతుంది. ఏం చేస్తాం, ఇంకా నచ్చినప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు కూడా తీసుకోకపోతే ఇంకా పెరిగిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా అయితే తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే 2 pairs ఆఫ్ చెప్పల్స్ తీసుకున్నాను. నాకు బయటికి వెళ్ళడానికి ఉన్నాయన్నమాట. రెగ్యులర్గా వేసుకోవడానికి ఏం లేవండి. పెద్ద హీల్స్ టైప్లో ఉన్నాయి. ఏదైనా వెళ్ళినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది మేనేజ్ చేసుకోవడం అనేసి చిన్నగా కొంచెం హీల్ ఉన్నవి ఇవి తీసుకున్నాను చెప్పల్స్. ఇదొక పేర్ తీసుకున్నా ఎప్పటికీ ఇంట్లో ఉండడానికి. కొంచెం తక్కువ హీల్, నాదేమో ఇంత హీల్ ఉంటుందండి, ఇంత హీల్ ఉంటుంది. అందుకే ఊగా వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఒక పేర్ తీసుకున్నా. అది వచ్చేసి 300 రూపీస్. అండ్ ఇంకొకటి ఎప్పటికీ ఇంట్లో వేసుకోవడం అంటే టాప్స్ మీదకి కూడా లేవన్నమాట. మంచి చెప్పల్స్ ఇవి బాగా మంచి సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నా. ఇది 250 రూపీస్. ఇవి అయితే ఎంత మెత్తగా ఉన్నాయో అసలు, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఈ 2 pairs ఆఫ్ చెప్పల్స్ తీసుకున్నాను. ఇంకా షూస్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా సరిపోలే అనమాట.
టైం, ఎందుకంటే మాకు బస్సు వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి 1 అవర్ జర్నీ అండి. ఒక 40 మినిట్స్ పడుతుంది అనమాట మాకు బెల్లంపల్లి నుంచి మా ఇంటికి రావడానికి. అందుకే టక ఏదో ఒకటి తీసుకున్నాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చిన్నక్క వచ్చేసి మా రియా పాప బర్త్డే ఉందండి. సో 24th బర్త్డే. తన కోసం గోల్డ్ ఏమన్నా తీసుకుందాం అనేసి వెళ్ళామన్నమాట. అంటే తనకు కూడా అవసరం ఉండే గోల్డ్, అందుకనేసి మేము ముగ్గురం కలిసి వెళ్ళాం అందుకే షాపింగ్కి. సో ఏం తీసుకున్నామంటే చిన్న చేతులు, 1 ఇయర్ పాప కాబట్టి చిన్న రింగ్ తీసుకున్నాం. సో చిన్న పాప కదా, చిన్న రింగ్ భలే ఉంది అండి, క్యూట్గా ఈ రింగ్ తీసుకుంది తను చిన్నక్క బర్త్డే కోసం. సో చిన్నగా ఉంది, తన వేలికి పెట్టి చూశాను అనమాట. ఇప్పుడు పట్టింది, చిన్న ఈ లిటిల్ ఫింగర్కి పట్టింది అనమాట. సో ఇదొకటి. దీనికి కాస్ట్ ఎంత పడిందంటే నాకు క్లారిటీగా తెలియదండి. సో ఈ బిల్ షీట్ అయితే మా చిన్నక్క దగ్గరనే ఉంది. నేను ఓన్లీ ఇది చూపిద్దామనేసి తీసుకొచ్చాను అనమాట. సో ఇదండి మేము బెల్లంపల్లిలో చేసిన షాపింగ్. సో డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చాం పాపకి, అవి ఇంకా నేను చూపించట్లేదు, బర్త్డే రోజు చూపిద్దామనేసి. సో ఇంటికి రాగానే మంచిగా మా డాడీకి కందకాయలు తీసుకొస్తే అవి ఉడకబెట్టుకొని తిని అండ్ అన్నం కూరలు వండుకునేసరికి చాలా టైం అయిపోయింది, అందుకే నేను షేర్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఇంకా షేర్ చేశాను కదా. సో చూసారా, అంతే అండి, ఇంక ఇవే తీసుకున్నాము. ఇంకా షాపింగ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఈ మధ్యలో షాపింగ్స్ అయితే చాలా తక్కువ, రేర్ అయిపోతున్నాయి. వెళ్ళాలి కొంచెం టైం తీసుకొని. సో ఇంకేంటి, బాయ్.